హాయ్ అండి. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ చూసే ఉంటారు కదా! కళ్యాణ్ ఏమంటారు కంటెండర్ ఎలా అయ్యిండు? టాస్క్ కరెక్ట్‌గా ఆడిండా లేడా? ఆయన ఫౌల్ గేమ్ ఆడిండా? ఇమ్మాన్యుయల్ సంచాలకుడిగా ఫెయిల్ అయిండా? తర్వాత సంజన గారు మాటలు జారింది కదా! ఆ మాటల పైన సారీ చెప్పట్లేదు కదా! ఆ సారీ ఎందుకు చెప్పట్లేదు అనే దాని గురించి. నెక్స్ట్ మన డెమాన్ పవన్ కళ్యాణ్ పీక పట్టుకున్నాడు కదా! గొంతు బట్టి పిసకాలనుకున్నాడు కదా! ఆ దాని గురించి కూడా కొంచెం మాట్లాడదాం అనుకుంటే ఎక్కువ మనం మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే అంతకుముందు వీడియోలలో నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు దాన్ని తలుచుకోలేదు. కాకపోతే కొంతమంది కామెంట్ చేసిరు కాబట్టి మళ్ళీ నేను ఈ టాపిక్ తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ హౌస్‌లోకి ఎవరెవరు వచ్చారు సెలబ్రిటీలు అంటే సెలబ్రిటీ అంటే ఎక్స్ కంటెస్టెంట్స్‌లో ఎవరెవరు వచ్చారు? వాళ్ళు ఆడిపించిన గేమ్‌లేంది? ఎవరు కెప్టెన్ కంటెండర్ అయ్యారు ఈ వారము అంటే మన ఈ వారము ప్లస్ ఈరోజు వచ్చే కంటెండర్స్ కూడా ఈరోజు ఎంతమంది వస్తున్నారు హౌస్‌లోకి? ఈరోజు టాస్క్‌లలో ఎవరెవరు విన్ అవుతున్నారు అనే దాని గురించి మాట్లాడుకుందాము. నెక్స్ట్ లాస్ట్‌లో ఒకవేళ ఓటింగ్ అనాలిసిస్ కూడా చేసుకుందాం టైం ఉంటే. టైం ఎక్కువ అవుతుంది అనుకుంటేనేమో కట్ చేసేస్తాను. ఇవన్నీ నేను చెప్పబోయే ముందు ప్లీజ్ దయచేసి లైకులు చేయండి అని బతిలాడుతున్నా కానీ మీరు వేయట్లేదు. లైకులు మాత్రం చేయండి. నచ్చిందనుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైకులు చేయని అడుగుతున్నా లైకులు చేస్తలేరు కానీ డిస్లైకులు మాత్రం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి నచ్చని పర్సన్ గురించి మాట్లాడతాయి కదా! ఎమ్మటే డిస్లైకులు కొట్టేసి వెళ్ళిపోతున్నారు. లైకుల కంటే ఎక్కువ డిస్లైకులు కొట్టడం అయితే జరుగుతుంది. నాకేం ఫరక్ పడదు. నేనేదో ఇంటర్నేషనల్ ఛానల్ కాదు నాకు వచ్చిందేం లేదు ఒరిగిందేం లేదు. మీరు ఎన్ని డిస్లైకులు కొట్టుకున్నా నాకేం ఫరక్ పడదు. నాకేమనిపించిందో చెప్పాలనుకున్నా నలుగురు దగ్గర పంచుకోవాలనుకుంటున్నా కాబట్టి నేను ఈ ఒక ఛానల్ రూపంలో చెప్పాలి. నాకు ఇంట్లో నేను అనుకుంటుంటా నాకు మనసులో ఉన్నదాన్ని ఇలా పెట్టుకోవడం ఎందుకని చెప్పేసి నేను ఒక ఛానల్ క్రియేట్ చేసేసి దాని ద్వారా నేను నలుగురు చెప్పాలనుకుంటాను. నాకు అనిపించింది వాళ్ళకు కూడా ఒకవేళ కరెక్ట్ అనుకోండి వాళ్ళు లైకులు కొడతారు. ఇది నెక్స్ట్ ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఎపిసోడ్లో సంజన గారు బాగా బాధపడుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ సంకలలో చేతులు వేసుకొని వాళ్ళ దగ్గర కూర్చోవడం ఒకరి మీద ఒకరు పడుకున్నట్టుగా దగ్గర తిరగడం ఇవన్నీ నేను కళ్ళతో చూసిన కాబట్టి నాకు నచ్చలేదు. అందుకే నేను చెప్పినాను అన్నది. అంటే సంజన గారు యాక్చువల్గా ఎట్లా అంటే నామినేషన్ వచ్చిందనుకోండి కంట్రోల్ తప్పిపోతుంది. నామినేషన్స్ వస్తే అన్ని వేళలో ఏ రోజు నామినేషన్లకు సంజన గారు నామినేషన్లకు వచ్చిందనుకోండి కంట్రోల్ తప్పిపోయి లూజ్ టంగ్ అవుతుంది. సుమన్ గారి విషయంలో అట్లనే జరిగింది, భరణి గారి విషయంలో అట్లనే జరిగింది, తనుజ విషయంలో అట్లనే జరిగింది, దివ్య విషయంలో అట్లనే జరిగింది, నెక్స్ట్ రీతు చౌదరి విషయంలో జరిగింది, ఒక ఇమాన్యుయల్ విషయంలో జరగలేదు. కళ్యాణ్ విషయంలో కూడా జరిగింది. కళ్యాణ్ ఏమైనా సెలబ్రిటీలను పట్టుకొని ఆడుతుంటాడు, కళ్యాణ్ వీడికి ఏమైనా సెలబ్రిటీలు కావాలి, సెలబ్రిటీలు కొంగు పట్టుకొని సెలబ్రిటీలు తోక పట్టుకొని తిరుగుతుంటాడు అని చెప్పేసి కళ్యాణ్ అన్నది. డెమాన్ పవన్ అమ్మాయిల పిచ్చోళ్ళలాగా క్రియేట్ చేసేసింది. అమ్మాయిలు మేము ఆంటీలం కాబట్టి మాతోనే ఉండడు, అమ్మాయిలు అయితేనే అమ్మాయిలతో తిరుగుతుంటాడు అని చెప్పేసి డెమాన్ పైన ఒక ఎలిగేషన్ వేసింది, కళ్యాణ్ పైన ఒక ఎలిగేషన్ వేసింది. సుమన్ శెట్టి గారేమో తొక్కల కెప్టెన్ అని చెప్పేసి సుమన్ శెట్టి గారిని తొక్కల కెప్టెన్ సంథింగ్ ఏదో కెప్టెన్ అని చెప్పి సుమన్ శెట్టి గారిని అన్నది. దివ్యను కూడా అటాక్ మూలకి వెళ్ళేసి దివ్య వచ్చిన కొత్తలో ఆమెను బట్టలన్నీ దొంగతనం చేసినామని చెప్పేసి దివ్య మాట్లాడినప్పుడు దివ్య పైన అటాక్ మూల్లోకి ఎలా వెళ్ళిందో చూసిరు కదా. దివ్య పైన కూడా అటాక్ మూల్లోకి వెళ్ళింది. నెక్స్ట్ పోపు గింజల దగ్గర తనజను రాసి రంపాల పెట్టేసింది. కొడుగుడ్లు దొంగతనం చేసింది. హౌస్లో ఉన్న వాళ్ళందరూ టార్చర్ పెట్టింది. అప్పుడే మరి సీజన్ హిట్ అయిందని చెప్పేసి అందరూ భజన కొట్టిరు, డబ్బులు కొట్టిరు, పడిపోయే సీజన్ నిద్రపోయే సీజను లేచింది సంజన గారి వల్ల అని అన్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అక్కడ తను ప్రతి ఒక్క విషయంలో ఇష్యూస్ పెట్టుకుంటూనే వచ్చింది. ఈ ఆమె హౌస్లోకి రావడానికి సాక్రిఫైస్ చేస్తే వాళ్ళ ముఖం సాక్రిఫైజు వాళ్ళది ఆ సాక్రిఫైజ్ అంటారు దాన్ని తొక్కల సాక్రిఫైజ్ అన్నట్టుగా ఇంకేమన్నది మర్చిపోయినాయి వర్డ్స్ గుర్తురాట్లే కానీ తనుజ గురించి ఏదో మాట తనుజను ఏదో సంథింగ్ మాట అన్నది అలా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఈరోజు రీతు నామినేషన్ చేస్తుంది. మీ ఆట కనపడతలేదు, మీ పేరెంట్స్ వచ్చి చెప్పారు కదా, మీ మదర్ వచ్చి చెప్పింది కదా స్టేజ్ పైన, మీ అమ్మ వాళ్ళకి ఇట్లా చెప్పారు కదా, నువ్వు ఎక్కడో లోపించిపోతున్నావు, ఇంకా నీ ఆట కనపడతలేదు, ఆట అన్నదనుకో నామినేషన్లో ఆట మూడ్లో వెళ్ళాలి కానీ పర్సనల్ అటాక్లోకి వెళ్ళేసి పర్సనల్ అంటే హౌస్లోకి వచ్చినప్పుడు కనిపించలేదా రీతు చౌదరి మీ డిమాన్ పవన్ తిరుగుతున్నటువంటి రిలేషన్ ఏంటిదైందో అప్పుడు హౌస్లోకి వచ్చినప్పుడు కనిపించలేదా అంటే నీ పైనకి వచ్చేసి నిన్ను నామినేషన్ చేసినప్పుడు మాత్రమే సంజన గారిని నామినేషన్ చేసినప్పుడు మాత్రమే ఇలాంటి ఎలిగేషన్ చేస్తుందా అని నాకైతే అనిపించింది. కొంతమంది నిబ్బ రివ్యూవర్సు కామెంట్లు పెట్టే వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నా, బయట ఆ అమ్మాయి పర్సనల్ విషయాన్ని ఆ అమ్మాయి పతివేత శిరోమణి అని చెప్పేసి నా సంజన గారి అన్నదంటే అది మనకి ఎక్కడ వీడియో ఫుటేజ్ అయితే మనకు కనిపించలేదు. సరే అన్నది పతివేత శిరోమణికి మీనింగే తెలియదు నాకు అసలు. తెలుగు అంటే తెలుగు మీనింగ్లే తెలియదు సార్. కొన్ని నేను జాగ్రత్త అన్నప్పుడు పతివేత శిరోమణి మీనింగ్ అయితే ఫుల్గా తెలుసుకొని దాన్ని మనసులో పెట్టుకొని ఈ అమ్మాయిని అటాక్ చేసేసిందని అనిపించింది. సరే అమ్మాయి అటాక్ చేసేది ఆమె చేసేదే చెప్పింది కదరా, ఆమె చేసిందే చెప్పింది కదా అన్నప్పుడు ఆమె చేసింది ఇన్ని రోజులు కన్ను మూసుకుందా సంజన గారు అనిపించింది. మరి ఇన్ని రోజులు ఏం చేసింది? ఇప్పుడు సీజన్ కంప్లీట్ కావడానికి వస్తుంది. సీజన్ కంప్లీట్ అయ్యి 12వ వారంలో చేరుకున్నారు. 12వ వారం చేరుకున్న తర్వాత గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చింది?
ఆమె లోపలికి రావడానికి ఎయిర్ కట్టించింది కాబట్టి సర్లే ఇన్ని రోజులు నోరు మూసుకొని కూర్చుంది. తర్వాతకి ఎప్పుడైతే రీతు చౌదరి సంజన గారిని నామినేషన్ చేయాలనుకున్నదో అటాక్ మూడ్లోకి వెళ్ళింది. అప్పుడు కొంతమంది గిన్నెలు తవ్వుతున్నప్పుడే మైండ్లో పెట్టేసుకుంది, నేను ఖచ్చితంగా ఒకవేళ నాకు పాయింట్లు ఉన్నాయి, నేను రీతు చౌదరి పైనకి వెళ్తా, నువ్వు ఒకవేళ అగ్రెసివ్ అయినప్పుడు నువ్వు రాకు మధ్యలోకి అని చెప్పేసి డెమన్ పవన్కి చెప్పింది. అది మైండ్లో గడ్జిగా పెట్టుకొని వచ్చేసి అటాక్ మూడ్లోకి రీతు చౌదరి పైనకి వెళ్ళినట్టుగా అర్థమవుతుంది. కొంతమంది నిబ్బగాళ్ళు ఆమె కళ్ళు అక్కడ ఇది ఏంటిది బిగ్ బాస్ షోనా లేకపోతే ఇదేమన్నా బ్రోకర్ షోనా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో ఆల్రెడీ వైరల్ డెబిట్లో కూర్చొని మాట్లాడుతున్నారు, అవన్నీ చేస్తున్నారు. నేను కాదంటలేను, కానీ ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళకి బయట నెగిటివిటీ చాలా ఉంది. ఆ అమ్మాయి బయట హౌస్కి వచ్చేటప్పుడు నెగిటివిటీతోనే హౌస్లోకి వచ్చింది, తర్వాత పాజిటివ్ చేసుకుంది. తను వచ్చింది 2 వారాలు నెగిటివిటీగానే ఉండిపోయింది, దాని తర్వాత పాజిటివ్గా వచ్చింది, పాజిటివ్ వేలోనే ఉంటుంది తను. ఇంకా నాకైతే ఎక్కడ ఏ ఫుటేజ్లు అయితే బయటికి రాలేదు. అగ్గులు ఇచ్చుకొని ముద్దులు ఇచ్చుకొని కవలించుకొని ఇలా ఆ దుప్పట్ట దూరి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా మీ కామెంట్లలో, అలాంటి వీడియోస్ అయితే ఎక్కడ బయటికి రాలేదు. ఒక బిగ్ బాస్ షో అన్నప్పుడు ఇప్పుడు ఒకటే అంతకుముందు ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్లో ఆడోళ్ళు మొగోళ్ళు కూడా కలిసి బెడ్ పైన పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ రోజు 11 నోర్లు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి అంటే రీతు చౌదరి అనే పర్సన్ బయట ఫుల్ నెగిటివిటీ ఉంది కాబట్టి అదే నెగిటివిటీ కోణంలో ఆలోచిస్తున్నారు. ఆమె బయట విషయాలు తీసుకురాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారి బ్యాక్గ్రౌండ్ మీకు ఏమైనా తెలుసా? సంజన గారి బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసా? సంజన గారు నాకు బయట ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోవడం కోసం హౌస్లోకి వస్తున్న సార్ అని చెప్పి స్టేజ్ మీదనే సంజన గారు చెప్పింది. ఆమె నెగిటివిటీ గురించి కూడా ఎత్తుకండి, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఆమె కోణం ఏంటిది అనేది కూడా ఎత్తుకండి, 2 వైపులా వెతకండి. కానీ ఆ అమ్మాయి అయినా ఇవన్నీ ఎత్తుకుడు ఎందుకండి? అమ్మాయిల పైన హౌస్లో ఉన్నదని చూడండి, హౌస్లో బయట ఉన్నదాన్ని తీయబాకండి. బయట వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు ఎలా ఉన్నారని పక్క పెట్టండి. అట్లాంటప్పుడు బిగ్ బాస్ తీసుకురావద్దు వాళ్ళను. అలాంటి నెగిటివిటీ ఉన్న వాళ్ళను టీఆర్పీ రేటింగ్ల కోసం బిగ్ బాస్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళని మీరు బలిపశువులను చేసడం ఎందుకు? మీకు నచ్చితే ఓట్లేయండి, అంతేగాని లేకపోతే ఓట్లేయకండి, బయటికి పంపించండి. కానీ అనవసరమైన మాటలు, మీరు అనవసరమైన నోరుజారుడు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారన్న సంగతి మర్చిపోయి, ఇంకిత జ్ఞానం మర్చిపోయి అలాంటి మాటలు మాట్లాడడం అనేది నాకైతే అసలు ఎట్లనో అనిపిస్తుంది. అరే అది లపాకిరా మెసేజ్ల కింద అది లపాకిరా అంటే మెసేజ్లు రాస్తున్నారు. లపాకి అంటే దానికి అర్థం తెలుసా? మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కదా, అలాంటి పదాలు మాట్లాడతారా? అది చేసిందే చెప్తున్నా కదా. అది అక్కడ ఈ అమ్మాయి ఏం చేసింది, అంతగా ఏం చేసింది? అమ్మాయి సినిమాలలో మీరు సినిమాలు చూస్తున్నారు కదా, బూత్ సినిమాలు చూస్తున్నారు కదా, బూత్లో సినిమాలలో మొత్తం బోల్ట్ కంటెంట్ ఉన్న మూవీస్ చూస్తున్నారుగా, అక్కడ మరి ఆ మూవీస్లోకి ఎందుకు ఆర్గ్యూ చెప్పట్లేదు? ఆ మూవీలు ఎందుకు బ్యాన్ చేయాలని చెప్పట్లేదు? కొన్ని ఆర్జీవి రిలీజ్ చేసే మూవీస్ ఉంటాయి, ఆర్జీవి గారు రిలీజ్ చేసే మూవీస్, అవి బోల్డ్ మూవీస్ రిలీజ్ చేస్తున్నాడు, మరి వాటికి ఎందుకు బ్యాన్ చేయని చెప్పట్లేదు? ఎందుకు చెప్పట్లేదు? అవి అయితే చూస్తారు, ఇవైతే అంత ఎబ్బెట్టుకున్నాయా? ఓకే ఎబ్బెట్టుకున్నాయి, మీరు చూడబాకండి. వల్గర్ కామెంట్ ఎందుకు చేస్తున్నారు? మీకు నచ్చలేదు అనుకోండి, వదిలేయండి. సంజన గారు అక్కడ మాట్లాడడం ఏంటి, ఎందుకు మాట్లాడిందని ఆ విషయం మీద మాట్లాడండి. బయట విషయాలు సంజన గారు మాట్లాడుతున్నప్పుడు సంజన గారు కూడా ఎలాంటి సిచ్యువేషన్ నుంచి ఇక్కడికి వచ్చింది అనేది కూడా చూసుకోవాలి. సంజన గారు కూడా అలాంటి విషయాల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకైతే అర్థం కాలేదు. అక్కడ ఆమె మాట్లాడి తప్పు చేసింది అనుకుంటే ఇక్కడ ఆడియన్స్ కానీ ఆ అమ్మాయి రీతు చౌదరి కళ్యాణ్తో గొడవ పెట్టుకుందని చెప్పేసి రీతు చౌదరి పైన రీల్స్ చేసేసి రీతు చౌదరిని అస్సలు ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే అసలు అనవసరమైనటువంటి వీడియోలు. ఒక అమ్మాయిదే కాదు, అక్కడ అబ్బాయిది కూడా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తున్నారు. డెమన్ పవన్ క్యారెక్టర్ కూడా అసెస్మెంట్ చేస్తున్నారు. అమ్మాయి క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడానికి మీకు ఎవరు ఇచ్చిన రైట్స్? మూవీలో ఇలా హీరో ముద్దు పెట్టుకుంటే తప్పలేదు, హీరో కౌలించుకుంటే తప్పలేదు. అక్కడ మూవీలో అయితే సూపర్గా ఈలలు వేసుకుంటా విజులు కొట్టుకుంటా థియేటర్లలో చూస్తూ ఉంటారు. అరే సూపర్ వన్స్ మోర్ అంటూ ఉంటారు సీన్లు వస్తున్నాయి అని చెప్పేసి. ఇక్కడ అంత ఇబ్బెట్టిగా ఏం చేసిందని అంత ఇబ్బెట్టిగా కళ్ళు మూసుకునేటట్టుగా ఒక 170-200 కెమెరాల మధ్య అంత కళ్ళు మూసుకునే విధంగా ఏం ఫుటేజ్ మిస్ అయింది? అలాంటి బయట అమ్మాయికి ఏంటంటే నెగిటివిటీ ఉంది. ప్లస్ ఇక్కడ కళ్యాణ్ సింపతి బిడ్డ అయినటువంటి కళ్యాణ్ పైన రేస్కి వెళ్తుందా, గొడవకి వెళ్తుందా, అగ్రెసివ్కి వెళ్తుందా అనే ఉద్దేశంతోనే ఇవాళ మీరు ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు తీసుకొచ్చేసి నెగిటివ్ చేస్తున్నారు. పర్సనల్ విషయం పైన కామెంట్ చేస్తున్నారు. పర్సనల్ విషయాల పైన మీరు కామెంట్ చేసే బదులు మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా ఆలోచించుకోండి. అదే పొజిషన్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉండుంటే బయట వాళ్ళ ఇప్పుడు ఎవరైనా కామెంట్ చేసినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది, వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు అది ఆలోచించేది లేదు. వాళ్ళ పర్సనల్ విషయాలకు వెళ్ళేసి అటాక్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంత సఫర్ అవుతారు. అదేవిధంగా డెమన్ పవన్ వాళ్ళ డాడీకి హెల్త్ బాగాలేదు. ఆయన అంత ఆ స్థితిలో ఉండి కూడా ఆయన స్టేజ్ మీదకి వచ్చి కొడుకును గొప్పగా చూడాలనుకున్నాడు. అలాంటి పేరెంట్ ఇవాళ డెమన్ పైన వచ్చినటువంటి ఎలిగేషన్స్, ఆయన పైన వచ్చినటువంటి నిందలు చూసి వాళ్ళ నాన్న
ఎలా ఫీల్ అవుతాడు? ఆ సిచ్యువేషన్ చూశారు కదా, వాళ్ళ నాన్న సిచ్యువేషన్ ఎలా ఉందో, స్టేజ్ పైన మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. ఆయన గుండె ఎంత భారంగా ఉండొచ్చు మీరు చేసే వల్గర్ కామెంట్స్కు. కుత్కబట్టి పిసుకపోయినట్ట. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. మీరు నమ్మినా నమ్మకపోయినా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అది ఒకేసారి ఇట్లా తోయడం వల్ల సర్రన వెళ్ళిపోయింది తప్ప ఆయన ఏదో కుత్కబిసికి చంపేయాలి, కొట్టాలి, గుద్దాలి అని చెప్పేసి డెమాన్ పవన్ ఇంటెన్షన్ అయితే నాకు కాదు. మీరు ఎన్ని చెప్పినా ఇదే మాట్లాడగలుగుతా. డెమాన్ పవన్ ఇంటెన్షన్ కాదు. అయినా కూడా ఇక్కడ నిబ్బ రివ్యూవర్లు అయితే డెమాన్ పవన్ తప్పు, రెడ్ కార్డు ఇవ్వాలి డెమాన్ పవన్కు. మీరు కూడా రెడ్ కార్డు ఇవ్వాలని కింద కామెంట్ రాస్తున్నారు. డెమాన్ పవన్ అంతగా చేయరని తప్పేం చేసిండు? కళ్యాణ్ ఒక సోల్జర్ అంటారు. సోల్జర్కి ఉన్నటువంటి ఓపిక ఉందా? సోల్జర్ అని పేరు పెట్టబాకండి. దయచేసి చెప్తున్నా, సోల్జర్ అని సింపతి గేమ్ పెట్టి ఆడబాకండి. మీ విజ్ఞతకు వదిలేస్తున్నా, ఆ పేరు పెట్టబాకండి. ఎందుకంటే అతను ఒక పర్సను ఆపదలో ఉంటే ఆదుకుంటాడు. ఆర్మీ అనే పర్సన్ అతను కొన్ని సాక్రిఫైజులు చేస్తుంటాడు. ఆర్మీ పర్సన్ అలాంటి క్వాలిటీస్ ఎక్కడన్నా కనిపించినాయా? మీరే చెప్పండి. ఒక అమ్మాయి అనేది చూడకుండా ఆర్మీ పర్సన్ అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఇలాంటి రిలేషన్స్కు పెద్ద వాల్యూ ఇస్తాడు. అమ్మాయి అని చూడకుండా అవతటి వ్యక్తి అమ్మాయి రీతు చౌదరి పైన ఉరికి విద్దానికి వెళ్ళిండు, కొట్టడానికి వెళ్ళిండు. అక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీని కూడా డ్యామేజ్ చేసేసిండు. ప్రాపర్టీని బిగ్ బాస్ ప్రాపర్టీని తనడానికి ఎవరిచ్చి రూల్స్? ప్రాపర్టీని బిగ్ బాస్ ఒక్కసారి తనంటే వేరు, 2-3 సార్లు బిగ్ బాస్ ప్రాపర్టీని తన్నేస్తావు గుద్దుతో. అక్కడ ఆయనకు ఇంత వెలివేషన్ సూపరు. తోపర జుమ్మున లేచిందిరా. ఏమన్నా లేచిండా? ఈ సీజన్కి విన్నర్ అసలు మామూలు విన్నర్ బయటపడలేదు, ఫుల్ విన్నర్ బయటపడ్డారని చెప్పేసి ఇలాంటి వీడియోలు వైరల్ చేస్తున్నారు. ఆయన క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తే ఆయన క్యారెక్టర్ని ఆయనే మన సోల్జర్ పవన్ కళ్యాణ్ సోల్జర్ అయినటువంటి కళ్యాణ్ బాబే స్టాండ్ తీసుకోలేదు. ఆయన క్యారెక్టర్ అసెస్మెంట్ చేసిన వాళ్ళపైన స్టాండ్ తీసుకోలేకపోయాడు. మళ్ళీ ఆయన గేమ్ ఎక్కడ పాడవుతుందో అని చెప్పేసి తనుజ అదే టైంలో స్టాండ్ తీసుకోకపోతే ఆ అబ్బాయి బయట ఉండేవాడు. అలాంటి అమ్మాయి పైన మీరు క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తున్నారు. ఆ అమ్మాయి వెంటబెట్టి తిప్పుకుందరా కళ్యాణ్ను అని చెప్పేసి తనుజని అంటున్నారు. తనుజ నిన్న లైవ్ చూసినా, లేకపోతే నిన్న ఎపిసోడ్ లేదు, లైవ్లో వేసిండు. లైవ్ చూసినా ఎపిసోడ్ చూసినా మీకు అర్థమయ్యేది కళ్యాణ్ ఏం చెప్పిండు తనుజ గురించి. ఈరోజు నాకు అప్పుడు ప్రియా ఉండేది సపోర్ట్నెస్గా, ప్రియా వెళ్ళిపోయిన తర్వాత నాకు సపోర్ట్నెస్గా ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నాకు సపోర్ట్నెస్గా నా వెన్నంటూ ఉండి నాకు తప్పు చెడు రైట్ రాంగ్ అని చెప్పేసి నాకు అన్ని సజెషన్ ఇచ్చేది తనుజ. ఈరోజు నాకు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి తనుజ గురించి పొగిడింది. మీకు కనిపించలేదా? ఈరోజు తనుజ నెగిటివ్ చేస్తున్న కోణంలో మీకు కనపడుతుంది. ఎందుకంటే అక్కడ తనుజ అనే అమ్మాయి టాప్ 1లో ఓటింగ్ పడుతుంది. 12 వారాల నుంచి టాప్ 1లో ఓటింగ్ పడుతుంటే ఆ అమ్మాయిని తొక్కడం కోసం చేస్తున్నారు కదా రివ్యూవర్లు ప్లాన్లు. ఆ అబ్బాయి తుమ్మిన దగ్గిన తప్పు. అదే కళ్యాణ్ అనే పర్సన్ తుమ్మిండంటే మావోడు ఈ ప్రపంచంలో ఎవడు తుమ్మిండ్రా కళ్యాణ్. అది తుమ్ముడంటే బాంబు వెళ్ళిపోయింది, అక్కడ తుమ్మంగానే హౌస్ వైపు వెళ్ళిపోయింది. అలా ఉంటుంది మావోడు తుమ్మంటే అనే విధంగా రేంజ్లో వెలివేషన్ చేయడం, రేంజ్లో డప్పు కొట్టడం. ఎందుకు అంతగా ఏం చేసిండు కళ్యాణ్ అనే పర్సన్? హౌస్లో అందరికంటే ఎక్కువ ఏం చేస్తున్నాడు? డెమాన్ పవన్ కంటే ఎక్కువ గేమ్లు ఆడిండా? నిమ్మనేల్ కంటే ఎక్కువ గేమ్లు ఆడిండా? ఏంటి కళ్యాణ్లో ఉన్న గుణం ఏంటి? ఇలా కనపడే గుణం ఒక అమ్మాయి పైన ఎంత అగ్రెసివ్ వెళ్ళిండో అది మీరు ఆలోచించుకోండి. నేనేమనట్లేదు, నాకు ఆ అమ్మాయి పైన అగ్రెసివ్ వెళ్ళడం అనేది రాంగు. బిగ్ బాస్ ప్రాపర్టీని తన్నడం రాంగు. ఎక్కడో ఆడ మ్యూట్ చేసేసిండు. మరి బూతులు మాట్లాడిండా లేదో తెలీదు. ఒకవేళ బూతులు మాట్లాడినా కూడా రాంగు. ఆ విషయాల గురించి ఎత్తారు. ఒకవేళ అదే పొజిషన్లో తనూజ ఉండి ఉంటే ఏమనేదంటే ఒక రివ్యూవర్ అనేది ఏంది వరెస్ట్ 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 అంటాడు. పదే అంటారు. ఆ వరెస్ట్ రివ్యూవర్ ఎవరో మీకు తెలుసు. ఆ రివ్యూవర్ ఓన్లీ అంతకుముందు కూడా బిగ్ బాస్ సీజను నా ఓటీటీ బిగ్ బాస్ సీజన్ వస్తే ఆ సీజన్లో ఒక అమ్మాయి లేడీ విన్నర్ అయింది, బిందు మాధవి గారు లేడీ. ఆ విన్నర్ అయితే ఆ విన్నర్ని కానియకుండా వరెస్ట్ 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 అని చెప్పేసి అప్పుడు ఆ సీజన్ మొత్తం వరెస్ట్ లాగానే బతుకున్నాడు. ఇప్పుడు కూడా వరెస్ట్ 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 అని చెప్పేసి వీడియోలు చేస్తాడు. ఎందుకంటే అక్కడ ఆడోళ్ళకు ఏదైనా వస్తే రీతు చౌదరి కానీ తనుజ కానీ ఏదైనా అయితే వరెస్ట్ అంటారు. అదే మన సంజయ్ గారు మాట్లాడితే సూపర్ తోపు డూపర్. ఇట్టు ప్రభంజనము. అదేవిధంగా సుమన్ శెట్టి గారి గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ ప్రభంజనం గురించి మాట్లాడాలి. ప్రభంజనం పేరు వచ్చింది కాబట్టి ప్రభంజనము. మీరు భజనలు కొట్టుకోండి, కానీ మీ భజనల కోసం కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ చెప్పిండు, మన వల్ల ఇంకో నష్టపోవద్దురా, మన వల్ల వాళ్ళని తొక్కుకుంటూ మన పైకి రాకూడదు, మన నీతి నిజాయితీతో పైకి రావాలరా అని చెప్పేసి కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ చెప్పిండు. అక్కడ మీకు కళ్యాణ్కి అర్థం అవ్వట్లేదు బయట ఏం భజనలు జరుగుతున్నాయని. కళ్యాణ్కి తెలియట్లేదు ఇక్కడ బయట జరిగే భజనల గురించి. మీరు ఒక అమ్మాయిని పైన క్యారెక్టర్ అసెస్మెంట్ చేసుకుంటా, ఒక అబ్బాయి పైన క్యారెక్టర్ అసెస్మెంట్ చేసుకుంటా, కళ్యాణ్ అనే పర్సన్ను వెలివేషన్స్ ఇచ్చుకుంటే ఎత్తుగా పొగడాలని చూస్తున్నారు. మీరు అతని కోసం రీల్స్ చేయండి, ఏమైనా చేయండి. ఇంకోళ్ళని నెగిటివ్ చేయడానికి మీకు ఎవరిచ్చి రైట్స్? వాళ్ళు ఏం తప్పు చేసారు హౌస్లో? ఆ అమ్మాయి అదేవిధంగా ఈ సీజన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి ఎక్కడ విన్ అయిపోతుందో అనే ప్రాబ్లం. ఆడదానికి ఆడదే శత్రువు. కొంతమంది ఆడోళ్ళు
కింద కామెంట్లు పెడుతుంటారు, వల్గర్ కామెంట్లు పెడుతుంటారు. మరి వాళ్ళు ఆడవాళ్ళన్న సంగతే మర్చిపోయిరా అని అనిపిస్తుంది. ఆడవాళ్ళ గురించి వల్గర్ కామెంట్స్ పెడుతుంటారు. అక్కడ తనుజ గురించి కానీ, రీతు చౌదరి గురించి కానీ వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు. మనము ఒకరికి ఏలెత్తి చూపిస్తున్నప్పుడు ఆ మిగతా ఏళ్ళన్నీ మన వైపు ఉంటాయి. అది కూడా గమనించుకోండి. ఒక కుటుంబం మీద ఏలెత్తి చూపించకండి. వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారు. మీరు పెట్టే ఏంది ప్రోమో రాగానే ప్రోమో కింద కామెంట్స్ పెడుతుంటారు. ఆ వాళ్ళు కూడా మా పాప ఇట్లా చేసింది, అయ్యో ఇట్లా చేసింది కదా అని చెప్పేసి ఎలాంటి కామెంట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా చూసుకుంటారు కదా. వాళ్ళ గుండెలు ఎంత అవిసిపోతాయి, ఎంత బాధపడతారు. ఆ పొజిషన్లో మీ పేరెంట్స్ ఉంటే మీరు ఇలానే మాట్లాడతారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు ఆ అమ్మాయి గెలవకపోతే గెలవకపోయింది, మీరు ఓట్లు వేయకండి. కానీ వల్గర్ కామెంట్స్ పెట్టబాకండి. ఎవరికైనా ఏ అమ్మాయి అయినా ఆ పొజిషన్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ క్యారెక్టర్ అసెస్మెంట్లు చేయబాకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళకు ఒక భవిష్యత్తు ఉంది. వాళ్ళు అప్పుడు లోపలంతసేపే మీరు ఏదో కొట్టుకుంటారు, వాళ్ళు బయటికి రాగానే వాళ్ళు కలిసిపోతారు. కానీ మీరు ఏంది ఇలా ఒకళ్ళ కోసం వీడియోలు వేసేసి వాళ్ళ కోసం వల్గర్ వీడియోస్ ఎడిటింగ్ చేసేసి అలా పెట్టడం అనేది నా దృష్టిలో రాంగు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటి, కళ్యాణ్ నిన్న ఆడిన టాస్క్లో మాత్రం ఫౌల్ గేమ్ ఆడిండు. లైవ్లో లేదా చూసుకో అని చెప్పేసి ఒక ఆవిడ నాకు మెసేజ్లో కూడా ఒకటే పెడుతుంది. ఒకటే నేను వీడియో పెట్టిందంటే వెంటనే నాకు మెసేజ్లు వస్తుంటాయి. ఒక అమ్మగారు నాకు బాగా మెసేజ్లు పెడుతుంటుంది. ఆ అమ్మగారికి నేను చెప్పాలి ఎందుకంటే, ఇమాన్యుయల్ అనే పర్సన్ లైవ్లో ఒకసారి చెప్పిండు, తర్వాత ఎపిసోడ్లో 2-3 సార్లు వేసేసిండు. బిగ్ బాస్ అది ఎందుకు చూపించిండు, పదే చూపించిండు అంటే వీడియో ఒకవేళ అక్కడ చెప్పకపోయి ఉంటే ఇక్కడ టెక్కున మొత్తం ఫుటేజ్ మొత్తం కట్ చేసేసేటోడు కదా. అక్కడ మిస్టేక్ చేసిన మిస్టేక్ని కూడా కనపడకుండా ఫుటేజ్ కట్ చేసేవాడే కదా. బిగ్ బాస్ చూపించాలి, ఎందుకు చూపించిండు, అక్కడ రింగు పెడుతుంటే కాలుతోనే రింగ్ ఎక్కించిండు, తర్వాత క్లాత్ను కూడా కాలుతో దొక్కిండు, నోటితోని దాన్ని ఓపెన్ చేసిండు, బ్యాగ్ను ఓపెన్ చేసేసిండు నోటితోని. ఆయన ఇమాన్యుయల్ 3-4 సార్లు చెప్పిండు వద్దు 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 అని చెప్పినా కూడా చేయడం అనేది ఫౌల్ గేమే. అక్కడ నీట్గా క్లీన్గా ఆడింది మాత్రం ప్రియాంక గారు. నీట్గా క్లీన్గా ఆడి ఆ టాస్క్ విన్నర్ ఎవరు అని చెప్పాలనుకుంటే మాత్రం ఇప్పటికిప్పటిగా చెప్పాలన్నా కూడా ప్రియాంక గారే విన్నరు. ఆడ ఫౌల్ గేమ్ విన్ అయింది మాత్రం కళ్యాణ్. మీరు ఎంత భజన కొట్టుకోండి, మీరు నా వీడియో కింద డిస్లైక్లు కొట్టుకోండి, నాకు ఫరక్ పడదు. నాకు ఈ ఛానల్లో నేను లక్షల మంది ఫాలోవర్స్ ఉండి నాకు ఏదో లక్షల వ్యూస్ వచ్చేసి నేను ఏదో వైరల్ అవ్వను. నా వీడియో నాకు అవసరం కూడా లేదు. నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. ఆవిడెవరో కానీ నాకు మెసేజ్ పెట్టి ఆవిడ కోసమే నేను చెప్పిన వీడియో. మీరు మెసేజ్ పెట్టుకోండి కానీ వల్గర్గా మాట్లాడకండి. ఎవరినో చెప్పుతూని కొడతా అని చెప్పేసి కూడా వాళ్ళ అమ్మాయికి ఏది వీడియో కింద కామెంట్ పెట్టారు వేరే వాళ్ళు, మీరు చూసి మాట్లాడండి అని చెప్పేసి సంథింగ్ పెడితే చెప్తూ కొడుతున్నది. ఇలాంటి కామెంట్ కూడా పాస్ చేసుకోకండి. ఎందుకు కామెంట్లు అన్న వల్గర్గా మాట్లాడుకుంటారు? ఎవరి కోసం మీరెందుకు కొట్టుకుంటారు? ఇలా జరుగుతుంది. నెక్స్ట్ తనుజ ఆ అమ్మాయి తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు, మన అదే గౌతమ్ కృష్ణ రావడం జరిగింది కదా హౌస్లోకి. గౌతమ్ కృష్ణ వచ్చిన తర్వాత బర్నీ గారు గేమ్ ఆడిండు. ఆ గేమ్లో కూడా చాలా చక్కగా బర్నీ గారు అయితే బాగా ఆడిండు. ఎందుకంటే ఆయన ఏజ్కి ఆయన పెట్టినటువంటి ఎఫర్ట్కి, ఎందుకంటే రంగులు అనేది మిస్ అవుతుంటే ఆయన కొంచెం ఒక రంగు దగ్గర మిస్ అయిపోయి టాస్క్ ఓడిపోయింది. చాలా బాధపడుతుంది. తనుజ్ వచ్చేసి ఆ డాడీని ఓదార్చంటే నాకైతే హార్ట్ టచింగ్ అనిపించింది. ఒక కూతురు తండ్రిని ఓదార్చినట్టుగా అనిపించింది. నాకు అక్కడ చాలా బాధ అనిపించింది. ఎక్కడ మీరు నమ్మిరో నమ్మలో తెలియదు. మీకు అక్కడ కూడా మీ లైవ్లలో చూస్తున్నారా, లైవ్ కానీ వీడియో మన ఎపిసోడ్లో కానీ చూడండి. ప్రతి ఒక్కరికి ఎవరైనా బాధపడుతుంటే ఖచ్చితంగా మోటివేషన్ చేసే ప్లేస్లో మాత్రం తనుజే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క చోట ఏదో ఒక రకంగా మోటివేషన్ చేస్తూనే ఉంది. కానీ అది కనిపించదు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? తనుజ. అక్కడ ఉన్నది ఎవరు? అమ్మాయి. కాబట్టి ఆ విషయాలు ఎక్కడ కానీ ఏ సిచ్యువేషన్లో కానీ లేవనెత్తారు ఏ రివ్యూవర్లు కానీ. బలుపు, కన్నింగు, పొగరు, మహానటి ఇలాంటి థంబ్నెయిల్స్ పెడితే వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతారా అని నాకు అనిపిస్తుంది. వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నా. ఇలాంటి సిచ్యువేషన్లలో మీ ఫ్యామిలీ పైన ఇలాంటి వల్గరాగా థంబ్నెయిల్స్ పెట్టేసి వీడియో చేస్తే మీకు ఎలా ఉంటుందని ఆలోచించుకోండి. ఎందుకు భజన చేసేసి ఒక సింపతి బిడ్డకు పోయినసారి అంతకుముందు సీజన్ 8లోనా సీజన్ ఏదో ఉంది కదా మన పల్లవ ప్రశాంత్ సీజన్ 7లో కప్పిచ్చారు కదా. ఇప్పుడు కూడా ఒక సింపతితోని కప్పియాలనుకుంటే ఇచ్చుకోండి. కానీ ఇలా చేయడం అనేది నాకైతే నచ్చలేదు. ముందు రోజులలో సెలబ్రిటీలు కూడా హౌస్లోకి రారు ఖచ్చితంగా. ఇదైతే ఆఖరిదని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ టీం వాళ్ళకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, సెలబ్రిటీలను తీసుకొచ్చి వాళ్ళ జీవితాలతోనూ ఆడుకోకండి అని నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే పోయినసారి అమర్దీప్ను తీసుకొచ్చారు, అమర్దీప్ను పావుగా ఆడుకున్నారు ఈ సీజన్ వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసం. ఈ సీజన్లో తనుజను తీసుకొచ్చారు, తనుజను కూడా అలానే టీఆర్పీ రేటింగ్ కోసం వాడుకుంటారు. ప్రతి ఒక్క థంబ్నెయిల్స్ కానీ ఆ గేమ్ బిగ్ బాస్ సీజన్లో జరిగే ప్రతి ఒక్క గేమ్ కానీ ఎపిసోడ్ కానీ తనుజ చుట్టే తిరిగేటట్టుగా ఉంటుంది. తనుజ వల్లనే ఈరోజు టీఆర్పీ రేటింగులు మోగుతున్నాయి. అది వాళ్ళు డబ్బు కూడబెట్టుకోవచ్చు కానీ అమ్మాయి
పర్సనల్గా ఆ అమ్మాయి హట్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హట్ అవుతున్నారని గమనించుకుంటే బాగుంటుందేమో బిగ్ బాస్ టీం వాళ్ళకి. ఇది ఒకటి నేను రిక్వెస్ట్ చేయగలను. మీరు కప్పు ఇవ్వకపోయినా పర్లేదు, తనుజకు ఎలాగో ఇయ్యరని తెలుసు, ఎందుకంటే మీరు ఆడవాళ్ళకు కప్పు ఇవ్వరు అనేది అయితే బండగుర్తు. ఎందుకంటే ఇప్పుడు 9 సీజన్లు జరిగిపోయినాయి, లేడీస్ని ఎక్కడ లేపినట్టుగా లేదు, లేడీస్ని ఎక్కడ తొక్కుతున్నట్టుగానే ఉన్నాయి మీ ప్రోమోలు కానీ ప్రతిదాన్ని కానీ. మీరు దయచేసి బిగ్ బాస్ టీం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇలా ఒక అమ్మాయిని నెగిటివిటీగా చేసే విధంగా ప్రోమోలు కట్ చేయవకండి. ఎందుకంటే ఇక్కడ ఆడ చిన్న నెగిటివిటీ అయితే ఇక్కడ భూకంపం వచ్చేస్తుంది, బయట సోషల్ మీడియాని భూకంపం ఒక అతను కళ్యాణ్ కాక రెడ్ కార్డు ఇస్తే సోషల్ మీడియాని తగలబెడతాడంట. వాడవడో తెలియదు, సోషల్ మీడియాని ఎందుకు తగలబెడతాడో తెలుస్తలే. ఎవరికి ఇప్పుడేమన్నా ఎక్కడ యుద్ధాన్ని ఆపడానికి పోయిండా? అక్కడ యుద్ధాన్ని ఆపుతుంటే యుద్ధం అక్కడ ఆపిండ్రా మావోడు, 100 మంది యుద్ధాన్ని ఒక్కసారి పేల్చేసిండ్రా, ఆయనకి ఏమైనా అయితే మేము తట్టుకోలేరా అని చెప్పి సోషల్ మీడియా తగలబెడతాడంట. అలాంటి కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియా దగ్ధమైపోతుంది, బిగ్ బాస్ హౌస్ తగలబెడతాం. దయచేసి సజ్జనారికి చెప్తున్నా, ఇక్కడ వల్గర్ కామెంట్లు పెట్టిన వాళ్ళకి, వల్గర్గా వీడియోలు చేసిన వాళ్ళకి, వల్గర్గా థంబ్నెయిల్స్ పెట్టిన వాళ్ళకి చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో సజ్జనార్ కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇలా కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఒకసారి స్టాప్ పెట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, మీరే చూడండి, ప్రతి దాంట్లో ఇలాంటి కామెంట్స్ పెట్టడం అనేది నాకు అది కూడా నచ్చలేదు. ఇంకా ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి సోషల్ మీడియాలో, ఏంటి కామెంట్స్ పెట్టినా వల్గర్గా ట్రోల్స్ చేసినా కూడా చర్యలు తీసుకుంటామని సజ్జనార్ కూడా మన ఏపీ సజ్జనార్ కూడా చెప్పడం జరిగింది. ఆ సార్ చెప్పిండు కదా, ఆ సార్ చెప్పిన ప్రకారంగానే ఎక్కడన్నా ఇలాంటి వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయ్యారని తెలిస్తే మంచిగుండని నేను అనుకుంటున్నాను. ఇంకోసారి ట్రోలింగ్ చేయడం అనేది బంద్ చేస్తారు. ట్రోలింగ్స్ పేరుతోని ఒక్కొక్కరు జీవితాలను వాడుకుంటారు కదా, ఆ ట్రోల్ చేయడం అనేది ఆఫ్ చేస్తే సజ్జనార్ గారికి నేనైతే 1000 కోట్ల దండం పెడతాను. నాకైతే నాకు అట్లా చేస్తే బాగుండని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ సీజన్లో విన్నర్ చేయడం కోసం చేసి విధాలుగా సోషల్ మీడియా అంతా ప్రయత్నాలు చేస్తూ ఒక్కరినే మీదనే పడ్డారు. సీజన్ మొత్తంలో ఒక్కరి మీదనే పడిరు. ఆ ఒక్కరు ఎవరైనా చూసినట్లయితే తనుజ. నేను ఎక్కువ ఏం మాట్లాడాలనుకోవట్లేను, పడితే పడండి, ఇది జరిగింది. నెక్స్ట్ ఆ గేమ్లో ఫౌల్ గేమ్ ఆడేసి కళ్యాణ్ మాత్రం విన్ అయ్యిండు. ఈరోజు మాత్రము యావర్ వస్తున్నాడు. ఫస్ట్ వచ్చేసి యావర్ కంటే ముందుగాను దేత్తడి హారిక వస్తుంది. సుమన్ శెట్టి గారితో గేమ్ ఆడుతుంది. సుమన్ శెట్టి గారితో గేమ్ ఆడిందంటే రోపు అండ్ థ్రెడ్ ఆ గేమ్ ఏదో ఉంటుందంటే ఆ థ్రెడ్ గేమ్తో సుమన్ శెట్టి గారు అవుట్ అయిపోతాడు టాస్క్ నుంచి, అంటే కంటెండర్ రేస్ నుంచి తప్పుకోవడం జరుగుతుంది, హారిక గెలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో టాస్క్ కోసం మానస్ గారు వస్తారు. మానస్ వచ్చిన తర్వాత డెమన్ పవన్ పైన గేమ్ ఆడతాడు. డెమన్ పవన్ విన్ అవ్వడం జరుగుతుంది. అదేం గేమ్ అని చూసినట్లయితే విలేజ్ థీమ్స్ అట. విలేజ్లో ఉన్నటువంటి వస్తువులు థీమ్స్ అన్నీ ఒక దాంట్లో గుండంలో ఉండడం, అవన్నీ కలెక్ట్ చేయడము సంథింగ్ ఏదో గేమ్ పెడతాడు. ఆ గేమ్లో వచ్చేసి డెమన్ పవన్ విన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 3వ పర్సన్ ఎవరైనా చూసినట్లయితే యావర్ వస్తాడు. యావర్ వచ్చి బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ ఈ యావర్ వచ్చిన తర్వాత ఇమాన్యుయల్తో గేమ్ ఆడడం జరుగుతుంది. ఇమాన్యుయల్తో గేమ్ ఆడింది ఏం గేమ్ అంటే పజిల్ గేమ్. ఈ గేమ్ ఇమాన్యుయల్ గెలవాలనే పెట్టినట్టు అనిపించింది. ఎందుకంటే యావరు పజిల్ గేమ్ కానీ కొన్ని ఫోకస్డ్ గేమ్ కానీ యావర్ ఎక్కువ ఆడలేడు. ఆ గేమును పెట్టిండేమో అనిపిస్తుంది, లేకపోతే ఆయన సెలెక్ట్ చేసుకుంటాడా ఇమాన్యుయల్ చేసుకోవడానికి మన పక్క పెడితే ఈ గేమ్ యావరును ఓడిపోవాలని పెట్టినట్టు అనిపించింది నాకైతే. బిగ్ బాస్ టీం వాళ్ళు పజిల్ గేమ్ యావర్ ఓడిపోయి ఇమాన్యుయల్ గెలవడం జరిగింది. ఇమాన్యుయల్ కంటెండర్ అయ్యిండు, డెమన్ కంటెండర్, నిన్నొచ్చేమో కళ్యాణ్ కంటెండర్. అంటే ముగ్గురు ఇప్పుడు కంటెండర్లుగా ముగ్గురు హౌస్లో ఉన్నారు. అంటే లాస్ట్ వీక్ 12th వీక్ కంటెండర్లుగా ముగ్గురు అయ్యారు. కళ్యాణ్, డెమన్, ఇమాన్యుయల్ ముగ్గురు స్ట్రాంగెస్ట్ పర్సన్ కంటెండర్లు అయ్యారు. ముగ్గురు అవుట్ అవ్వడం జరిగింది. ఒకటి బర్ని గారు, తనుజ, సుమన్ శెట్టి గారు ముగ్గురు అవుట్ అయ్యారు. ఇంకా ముగ్గురు ఉన్నారు హౌస్లో. ఎవరంటే సంజన గారు, దివ్య గారు, మన రీతు గారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు కోసం మళ్ళీ ముగ్గురు పర్సన్స్ లోపలికి వచ్చేసి గేములు పెడతారు. ఈ గేములు అయిపోయిన వెంటనే అందరికీ మళ్ళీ ఇలా కూడా ఎవరన్నా విన్ అయ్యారు అనుకోండి, వీళ్ళ నుండి ఒకరు ఇద్దరు విన్ అయ్యారు అనుకోండి, వీళ్ళు ప్లస్ వీళ్ళు కలిపి మొత్తం 5గురు. భరణి గారు అవుట్ అయింది కదా, భరణి గారు నిన్న బాధపడుతున్నాడు కదా, అందరూ హౌస్మేట్స్ సహకారంతో మళ్ళీ భరణి గారికి కూడా ఒక ఛాయిస్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. భరణి గారు కూడా కంటెండర్ అవుతారు. అంటే వీళ్ళు డెమన్ పవను, కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు ఒకరు గెలిస్తే ఒకరు, ఇద్దరు గెలిస్తే ఇద్దరు, తర్వాత భరణి గారు మొత్తం స్ట్రాంగ్ పర్సన్స్తోనే మళ్ళీ ఈ 12th సీజను ఏది క్యాప్టెన్ టాస్క్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. స్ట్రాంగెస్ట్ పర్సన్ మధ్య జరుగుతుంది. కాబట్టి ఎవరు విన్ అయినా ఆశ్చర్యం అవసరం లేదు. ఎలాంటి గేమ్ పెడతారో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ వారం ఎవరు క్యాప్టెన్ అవ్వాలనుకుంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియోలు ఎంత అయిపోయింది ఇప్పటికే చూడాలనుకుంటున్నాను, అందుకే నేను ఓటింగ్ అనాలిసిస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఓటింగ్ అనాలిసిస్ చేస్తాను. ఇప్పుడు నేను వీడియో మొత్తం చెప్పుకోవచ్చున్నా, మీకు ఎక్కడన్నా కొద్దిగా ప్లేస్లో నేను చెప్పిన దాంట్లో నిజం అనిపిస్తే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. లేదా మీరు చెప్పకపోయినా డిస్లైక్లు కొడుతున్నారు, నాకేం పరగబడట్లేదు. బాయ్ ఫ్రెండ్స్.